శ్రీమాత్రే నమః. అందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు మార్నింగ్ వీడియో చేయకపోవడానికి కారణం, మా వారి నిడదవోలు కోర్టు పని మీద వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను. అక్కడ కోట సత్యమ్మ తల్లి గుడి నేను ఎప్పుడు చూడలేదండి. ఆ దర్శనం చేసుకున్నాం. చాలా పెద్ద ప్రాంగణం, చాలా పెద్ద గుడి. శుక్రవారం జనం ఉంటారేమో అనుకున్నాను, కానీ చాలా ఖాళీగా ఉంది గుడి. చాలా చక్కగా దర్శనం అయింది. 11వ శతాబ్దంలో తూర్పు చాణక్యులు ఈ అమ్మవారిని కొలిచేవారట. అలా కాలక్రమేణా శక్తి రూపంలో కొలిచేవారట అమ్మవారిని. కాలక్రమేణా ఈ గుడి మరుగున పడిపోయి తర్వాత 1939లో రామూర్తి గారు అనే ఆయన పొలం దున్నుతూ ఉండగా విగ్రహం బయటపడి తిరిగి పునఃప్రతిష్ఠ చేసి గుడిని అది పెద్దగా కట్టారు. ఇక్కడ ప్రతి వాళ్ళకి కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో సత్యనారాయణ అని పేరు కానీ సత్యవతి అని పేరు కానీ కలిగి ఉంటాయట. ఎందుకంటే అంత నమ్మకం ఈ అమ్మవారంటే. కోరిన కోరికలు తక్షణమే తీరుతాయట ఈ అమ్మవారిని కోరుకున్న తర్వాత వచ్చి చీర అన్నీ పెట్టుకుంటారు. ఇక్కడ పౌర్ణమికి శుక్రవారాలు అన్నీ చండీ యాగం జరుగుతుందిట. కుంకుమ పూజలు అవి జరుగుతూ ఉంటాయట. చాలా బాగుందండి. ఇటువైపు ఎవరన్నా వస్తే తప్పకుండా ఈ నిడదవోల్లో ఈ కోటమ్మ సత్యమ్మ తల్లిని దర్శించుకోండి. నిజంగా విగ్రహం అది చూడ్డానికి 2 కళ్ళు చాలలేదన్నమాట. మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ పులిహారను లడ్డు ప్రసాదం, పులిహార కొద్దిగా ఆవు పెట్టారు. చాలా రుచిగా ఉంది. ఇంకా వేడిగా ఉంది. 11:30 ఆ టైం అయింది మేము వెళ్ళేటప్పటికి. చాలా రుచిగా ఉంది, వేడిగా కూడా ఉంది. ఇవాళ అసలు విశేషం ఏంటంటే శుక్రవారం బారులు తీరి జనం ఉంటారట విపరీతంగా. కానీ అసలు జనం మామూలుగా కొద్ది మంది ఉన్నారనమాట. ఎంత సునాయాసంగా దర్శనం అయిందో. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు చాలలేదు. మీ అందరూ కూడా చూస్తారని షేర్ చేస్తున్నాను.